गुड मॉर्निंग। तो आज हम कारक टॉपिक प्रैक्टिस करेंगे। ओके, रेडी? आप सब तैयार हैं? सर राघवेंद्र तैयार गाరు రెడీ సార్. तैयार है सर। ఎస్ సార్. ఫస్ట్ వన్. నా ఫోను ఎవరి దగ్గర ఉంది? मेरा फोन ఉమ్, कि- आ, ఎవరి దగ్గర ఉంది? ఎవరి దగ్గర ఉంది? ఎవరు దగ్గర? కౌన్ ప్లస్ కే कौन పాస్. कौन के पास। ओ కౌన్ ओके। అట్లాగే కౌన్ అట్లాగే ఉంటుందా? చేంజ్ అవుదా? किसके पास है। किसके पास? तो मेरा फोन किसके पास है? ఓకే. ఎస్, మీ ఫోను అతని దగ్గర ఉంది. మీ ఫోను అతని దగ్గర ఉంది. मेरा फोन उसके पास है। మీ ఫోన్, నాట్ నీ ఫోన్. మీ ఫోను అతని దగ్గర ఉంది. आपका फोन आपका फोन उसके पास उसके पास है. उसके पास है. ఓకే. నాతో నీకు పనేంటి? నాతో నీకు పనేంటి? है ना। నాతో నీకు పనేంటి? मुझसे मुझसे ఉమ్, तुमको क्या काम। क्या काम है? ఓకే. మీతో నాకు పని లేదు. మీతో నాకు పని లేదు. उस आपसे మీ आपसे నాకు పని లేదు. काम नहीं है। मुझे काम नहीं है. ఓకే. मुझे వారి काम కోసం ట్రైన్ టికెట్ బుక్ చేయి. వారి కోసం ట్రైన్ టికెట్ బుక్ చేయి. उनके उनके ఉమ్, लिए ఉమ్. ट्रेन टिकट बुक करो। బుక్ కరో. ఓకే. అదే మన కోసం ట్రైన్ టికెట్ బుక్ చేయండి. हम के लिए ट्रेन टिकट बुक कीजिए। హమ్ ప్లస్ కే లియే చేంజ్ అవుతుంది, అట్లాగే ఉంటుంది. హమ్ ప్లస్ కే లియే రే వస్తుంది. అమ్మాయి తుమ్ और हम కి కే రాకుండా రే వస్తుంది. హమ్ ప్లస్ కే లియే हमारे के लिए ఎస్ हमारे लिए ट्रेन टिकट बुक कीजिए. हमारे ఓకే సార్. నెక్స్ట్. మన ఇద్దరి మధ్యలో ఏముంది? हमारे बीच में ఉమ్, क्या है। हमारे ఇద్దరి మధ్యలో ఏముంది? हमारे दोनों के बीच में ఉమ్, क्या है। क्या है? ఓకే. నా వైపు చూసి మాట్లాడు. నా వైపు చూసి మాట్లాడు. और देखकर बात करो। हाँ मेरे तरफ ఉమ్, सॉरी జస్ట్ मेरी तरफ मेरी तरफ. देखकर ఉమ్, बोलो। ఉమ్. బోలో బోలో అంటే చెప్పు కదా, మాట్లాడు. बात करो। బాత్ కరో. మేరీ ఓర్ యా మేరీ తరఫ్ దేక్కర్ బాత్ కరో. ఓకే. నా బదులుగా నువ్వు వెళ్ళు. मेरे बदल में ఉమ్, तुम जाओ। తుమ్ జావో. వెరీ గుడ్. నా బదులుగా నువ్వు వెళ్ళు. ఓకే. నెక్స్ట్, అతని బదులుగా నువ్వు వెళ్ళు. उसके बदल में ఉమ్, तुम जाओ। తుమ్ జావో. ఓకే సార్, బస్. ఓకే. వెరీ గుడ్ సార్. చెప్తున్నారా? సబ్ లోగ్ బోల్ రहे हैं? చెప్తుండండి, సైలెంట్ కూర్చోవద్దు. ట్రై కీజియే. ఓకే సార్, బస్. నెక్స్ట్ సుందరి గారు. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు నా బ్యాగ్ లో 10,000 ఉన్నాయి. నా బ్యాగ్ లో मेरा 10,000 రూపాయలు ఉన్నాయి. मेरे बैग में 10,000 पैसे हैं। 10,000 पैसे है. 10,000 रुपये है. ఓకే. ఇప్పుడు మీ బ్యాగ్ లో ఎంత ఉంది? మీ బ్యాగ్ లో ఎంత हमारा ఉంది? बैग में कितने पैसे हैं? आपका बैग में कितना पैसे आपका है? बैग पैसे है. ఓకే. నెక్స్ట్, దీనిపైన వేడి వస్తువులు పెట్టొద్దు. దీనిపైన వేడి వస్తువులు పెట్టొద్దు. इस पर गर्म चीजों मत ఉమ్, रखो। మత్ రఖో. ఇస్ పర్ గరం చీజే మత్ రఖో. నా పైన బాధ్యతలు పెట్టొద్దు. मेरे मेरे पर रेस्पॉन्सिबिलिटीज मत रखो। మత్ రఖో. మై ప్లస్ పర్, మేరే పర్ కాదు. मेरे हम हमारे నో. तुम అక్కడ ముజ్ పర్ వస్తుంది. मुझ पर మై ముజ్ సే మే और పర్ దానికి ముజ్ వస్తుంది. ఇప్పుడు మీకు యాక్చువల్ గా ఇది కన్ఫ్యూజ్ అవుతారు కామన్ గా. ఇప్పుడు మీకు టేబుల్ మీద देखिए, ఇక్కడ మే और సే और పర్, ఈ మూడిటికి మేరే రాకుండా ముజ్ వస్తాయండి. చూడండి. ముజ్సే, యా ముజ్సే, ముజ్ మే, ముజ్ పర్. मुझसे मुझ में मुझ पर वస్తాయి అన్నమాట. मुझ पर जिम्मेदारियां मत रखो. जिम्मेदारियां मत रखो. ఓకే. నెక్స్ట్, ఎవరికి ఎంత కావాలి? किसके कितना चाहिए। ఎవరికి. కి అన్నాం కదండి. ఎవరికి. కిస్కే किस యా కిస్కో. किसके किसको कितना हाँ, चाहिए।
इसको इसको कितना चाहिए कितना इसको चाहिए? कितना चाहिए ఓకే ఆ నాకు 1 కిలో కావాలి मुझे को, मेरे को, मुझे मुझे बस मुझे 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 को 1 केज हम्म चाहिए। चाहिए मुझे సరిపోతుంది मुझे 1 కిలో चाहिए मुझे ये ముజేలోనే కో ఉంది కదండి మై ప్లస్ मुझे కోయే ముజే అంతే ఇంకా మళ్ళీ కో అవసరం లేదు ఓకే నెక్స్ట్ నా గురించి నీకేం తెలుసు నా గురించి నీకేం తెలుసు मुझे बारे में ఇక్కడ ముజే రాదు ఇక్కడ మై ప్లస్ కే బారే మే కే లాజిక్ అన్ని మేరే मेरे తుమారే హమారే मेरे ప్లస్ बारे में मेरे बारे में ఇంకొకసారి క్వశ్చన్ అడగండి. నా గురించి నీకు ఏం తెలుసు मेरे बारे में तुमको क्या मालूम है? क्या मालूम है मेरे बारे में तुमको क्या मालूम है क्या पता है ఓకే నెక్స్ట్ వారి పిల్లలు అమెరికాలో ఉన్నారు उसके बच्चे अमेरिका में हैं। వారి పిల్లలు వారి పిల్లలు उनके बच्चे ఉమ్, उनके उनके बच्चे बच्चे अमेरिका ఓకే వాళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లలు అమెరికాలో ఉన్నారు के इनके बच्चे अमेरिका में हैं। बस इनके बच्चे अमेरिका में ఓకే मैम बस गुड నెక్స్ట్ శోభారాణి గారు ఓకే మ్యామ్ నేను తప్ప ఇంట్లో ఎవరూ లేరు నేను తప్ప मुझसे ఇంట్లో ఎవరూ లేరు मुझसे अलावा नो कोई राज नहीं, घर में कोई नहीं। मुझे राదు के मेरे अलावा ఆ, మేరే मेरे के लिए మేరే అలావా అంతే కే मेरे అవసరం अलावा ఆ, ఇంట్లో मेरे ఎవరూ లేరు अलावा घर में कोई नहीं है। ఓకే ఇప్పుడు దీన్ని మార్చున్నాను మీరు తప్ప ఇంట్లో ఎవరైనా ఉన్నారు మీరు తప్ప ఇంట్లో ఎవరైనా ఉన్నారు आप ఉమ్, आ, बोलिए आपके మీరు తప్ప మీ आपके अलावा आपके ఉమ్, अलावा घर में आ, है ఎవరైనా क्या? ఉన్నారా घर में है ఎవరై क्या? ఎవరైనా ఎవరే ఉన్నా कोई है क्या? गुड कोई है क्या? कोई है क्या ఓకే మ్యామ్ నెక్స్ట్ నా కోసం చెయ్యి నా కోసం చెయ్యి मेरे लिए करो। కరో అదే మన కోసం చెయ్యండి हमारे हमारे लिए करो। కరో రెస్పెక్ట్ ఇచ్చాను ఎక్కువ మంది ఉన్నారు చెయ్యండి कीजिए, అన్నారు हमारे लिए कीजिए। ఈజీ ఓకే నా ఎదురుగా వచ్చి నిలబడు मेरे सामने ఉమ్, खड़िए। निलबड़ వచ్చి खड़ो నిలబడు వచ్చి నిలబడు టూ ఆప్షన్స్ వచ్చి వచ్చి నిలబడు आ, ఉమ్, आकर खड़ो आकर आकर खड़ो ఆకర్ ఖడో मेरे सामने आकर खड़ो आकर ఓకే खड़ो। నా వెనక్కి వెళ్ళి నిలబడు मेरे पीछे को आकर खड़ो। मेरे पीछे आकर खड़ो। వెళ్ళి నిలబడమన్నాను వర్బ్ మార్చేసాను నా వెనక వెళ్ళి वे- నిలబడు जाकर ఆ, जाकर मेरे खड़ो मेरे पीछे जाकर खड़ो जाकर खड़ो। ఓకే నెక్స్ట్ ఇతడి కంటే అతడు తెలివైనవాడు ఇతడి కంటే అతడు తెలివైనవాడు इनके इनको इतड़ इसको ఆహా నో 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 కంటే కంటే తో నుండి వల్ల से కంటే ఇతడి కంటే इससे ఉమ్, इससे वह इससे यह बहुत ఇతడి కంటే వన్ సెకండ్ మిమ్మల్ని చెప్పి ఇతడి కంటే అతడు దూరంగా ఉన్నాడు ఇతడి కంటే इससे అతడు वह తెలియదు ఇస్సే इससे వహ वह తెలివైనవాడు చతుర్ హై चतुर చాలాక్ है హై ఉమ్, चलाक है। ఓకే ఆ అతని కంటే ఇతడు మంచివాడు అతడి కంటే ఇతడు మంచివాడు वस उसके उसके ఆహా यह అతడి కే अतन రాదు కదా కంటే అంటే సే కదా उससे అతడి उससे ఆ, ఇతడు మంచివాడు उससे वह बहुत अच्छा है अच्छा है। అచ్చా మంచి వాడు అన్నాం కదండి ఆ వాడు అంటే ఏంటి మనిషి అనమాట అచ్చా ఆద్మీ अच्छा अच्छा आदमी व्यक्ति है। अच्छा अच्छा आदमी आदमी है लेते अच्छा व्यक्ति है అనొచ్చు లేదా అచ్చా ఇన్సాన్ హై కూడా అంటాం ఇన్సాన్ ఇన్సాన్ అంటే మనిషి అచ్చా ఇన్సాన్ హై అచ్చా ఆద్మీ హై అచ్చా వ్యక్తి హై ఓకే మ్యామ్ వెరీ గుడ్ నెక్స్ట్ రవి గారు సార్ వారితో మాట్లాడొద్దు వారితో మాట్లాడొద్దు उनसे मत बात करो Yes, వారితో మాట్లాడు నాతో మాట్లాడు నాతో మాట్లాడు आप आपसे बात करो నాతో మాట్లాడు ना तो నాతో हाँ ना तो मैं मेरे से बात करो మై ప్లస్ సే ఏమో చూడండి అక్కడ మేరే రాదు అక్కడ मैं సే మే పర్ ముజ్జే అవుతుంది ముజ్సే मुझ ओके मुझसे बात करो ముజ్సే బాత్ కరో हाँ ముజ్సే तो బాత్ కరో मुझसे ఓకే बात करो బ్యాంక్ లో ఎంతమంది ఉన్నారు బ్యాంక్ లో ఎంతమంది ఉన్నారు
बैंक में कितना आदमी है? कितने आदमी है ఎంత कितने ఎక్కువ आदमी? మంది ఉన్నారు కాబట్టి బ్యాంక్ మే हाँ, కితనే ఆద్మీ कितने आदमी? हाँ, कितने आदमी? ఓకే బ్యాంక్ లో మేనేజర్ గారు ఉన్నారా बैंक में मैनेजर है क्या? ఉన్నారా మేనేజర్ హై हाँ, క్యా మేనేజర్ है సాబ్ హై क्या? క్యా మేనేజర్ मैनेजर साहब గారు क्या? అన్నాం కదండి हाँ, గారు అంటే मैनेजर मैनेजर साहब क्या है क्या? మేనేజర్ సాబ్ मैनेजर యా साहब, మేనేజర్ జీ హై క్యా मैनेजर है क्या? మేనేజర్ గారు ఉన్నారు है मैनेजर जी है। మేనేజర్ తో పాటు ఎవరున్నారు मैनेजर के साथ अ, कौन है? कौन है మేనేజర్ కే సాత్ कौन है మేనేజర్ దగ్గర मैनेजर ఎవరున్నారు मैनेजर के पास कौन है? మేనేజర్ కాకుండా ఇంకెవరున్నారు मैनेजर के अलावा कौन है? మేనేజర్ కి అలావా అంటే మేనేజర్ గారు हम्म, తప్ప అట్లా కూడా వాడచ్చు सब మేనేజర్ కి हम्म, అలావా మేనేజర్ కి अलावा బినా కూడా అనొచ్చు बिना మేనేజర్ बिना కాకుండా बिना మేనేజర్ కి బినా మేనేజర్ కి అలావా ओके अलावा कौन है कौन है? ఓకే ఎవ్వరూ లేరు మేనేజర్ గారు ఒక్కలే ఉన్నారు మేనేజర్ తో పాటు किस ఎవరూ లేరు मैनेजर के साथ ఉమ్. कुछ भी नहीं है। ఆహా, కుచ్ బి నహీ बस అంటే ఏమీ లేదని बस వస్తుంది ये मिलेगा, कोई नहीं है। కోయి నహీ कोई है नहीं है। మేనేజర్ గారు ఒక్కలే ఉన్నారు मैनेजर के एक ही आदमी है। ఏకే ఆద్మీ హై లేకపోతే అకేలే హై అంటాం अकेला ఒక్కరిని है। అకేలా అంటాం అకేలే अकेला है। అకేలే ఓకే ఎస్ మీ అమ్మగారు ఎలా ఉన్నారు మీ అమ్మగారు ఎలా ఉన్నారు आ, మీ అమ్మగారు आ, आपके पिताजी, आपके माताजी ఉమ్. कैसे हैं? అమ్మ కదండి కైసి అంటాం कैसे कैसे हैं आप? కదా ఆప్కి మాతాజీ కైసి హై आप మా कैसे हैं? మా అమ్మగారు బాగున్నారు మా అమ్మగారు బాగున్నారు आ, मुझे अब मुझे माताजी अब अच्छा है। మా मुझे అమ్మగారు మై మదర్ మై माई మదర్ मदर माई माई मदर में मेरी माताजी अच्छा है। मेरी माताजी अच्छी है मेरी माताजी मेरी माताजी अच्छी है अच्छी है। मेरी माताजी अच्छी अच्छी है। ఓకే సార్ బండి పైన కూర్చోవద్దు गाड़ी 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 पर मत ఉమ్. रखो, अ, मत उठो, सॉरी बैठो। బయట గాడి పర్ మత్ బయట దానిపైన కూర్చోవద్దు उसके पर मत ఉమ్. बैठो। ఉస్పర్ అంతే దాని उस పైన ఉస్పర్ మత్ दान బయట पर उस पर ఓకే సార్ వెరీ గుడ్ బస్ ओके। నెక్స్ట్ ఓకే అంజలి గారు ఓకే ఆయన ఎవరి నాన్నగారు ఆయన ఎవరి నాన్నగారు उस कौन सा पिताजी है? నో జస్ట్ ఆయన అంతే నో కార్ ఆయన జస్ట్ ఆయన ఓ वो ओके అయితే ओके वो कौन सा पिताजी है? ఎవరి యొక్క किस्सा నాన్నగారు किस्सा या किस्सा सॉरी सॉरी కిస్కే పితాజీ హై हाँ किसके पिताजी है? वो ఆయన किस మా నాన్నగారు మై ఫాదర్ మై ఫాదర్ वो मेरे पिताजी है। यस मेरे पिताजी है मेरे पिताजी है पिताजी ఓకే ఎస్ ఓకే నీ ముందు ఎంతమంది ఉన్నారు నీ ముందు ఎంతమంది ఉన్నారు अ, तुम्हारे सामने कितने लोग हैं? కితనే లోగ్ హై యాక్చువల్ గా ఎదురుగా అంటే సామ్నే ముందు అంటే ఏదో వర్డ్ వాడాలి हाँ ఏం చెప్పండి तुम्हारे आगे कितने लोग ఆగే हैं? తుమారే ఆగే కితనే లోగ్ హై యా తుమారే तुम्हारे आगे సామ్నే అంటే ఎదురుగా ఓకే నా ముందు 10 మంది ఉన్నారు मेरे आगे 10 लोग हैं। 10 లోగ్ హై 10 లోగ్ హై మాకు మీరు కావాలి మాకు మీరు కావాలి हमको आप चाहिए। ఓకే మీకెవరు కావాలి आपको कौन चाहिए? हमको कौन चाहिए ఓకే ఎస్ ఆమె బ్రదర్ చాలా బిజీగా ఉన్నాడు अम, उसका भाई ఉమ్, बहुत व्यस्त है। बहुत व्यस्त है ఆమె బ్రదర్ ఓకే అతడి బ్రదర్ ఆమె బ్రదర్ ఉస్కా బాయి బహుత్ వ్యस्त है ఓకే వీళ్ళ బ్రదర్ అమెరికాలో ఉన్నాడు వీళ్ళ బ్రదర్ అమెరికాలో ఉన్నాడు इनका भाई अमेरिका में है। ఓకే మీ తర్వాత ఎవరున్నారు మీ తర్వాత ఎవరున్నారు अम, आपके ఉమ్, आपके बाद या आपके बाद आपके बाद कौन है? ఓకే నా తర్వాత ఎవరు లేరు मेरे बाद कोई नहीं है। यस कोई नहीं है कोई भी नहीं है कोई भी नहीं है नहीं। ఓకే మీలాగా ఇక్కడ ఎవరు లేరు మీలాగా आपके ఇక్కడ जैसे ఎవరు లేరు ఉమ్, आपके जैसे यहाँ कोई नहीं है।
ఓకే. నాలాగా ఇక్కడ ఎవరు లేరు. मेरे जैसे यहाँ कोई नहीं है। यस मैम, मेरे जैसे यहाँ कोई कोई नहीं नहीं है. है, नहीं है। यस मैम, वेरी गुड. यस, యాక్చువల్ గా మై స్క్రీన్ పర్ సెంటెన్స్ नहीं दिखा रहा हूँ. స్క్రీన్ పైన సెంటెన్స్ ఎందుకు చూపించట్లేదంటే సెంటెన్స్ దేక్ కర్ అంటే వాక్యాన్ని చూసి తో బోల్నా ఆదత్ కర్తే తో అది అలవాటు చేసుకుంటే అదే అలవాటు అయిపోతుంది. అంటే ప్రతి దానికి సెంటెన్స్ చూపించండి చెప్తాం అట్లా ఎట్లుంటుందంటే ఇంకా టూ ట్రాన్స్లేషన్ లా ఉంటుంది అనమాట. ఇది కొద్ది కష్టంగా ఉన్నా సరే ఫస్ట్ చిన్నగా అట్లా అలవాటు అయిపోతుంది అనమాట. స్పాంటేనియస్ గా బాగా మాట్లాడొచ్చు, స్పీడ్ గా మాట్లాడొచ్చు లాంగ్వేజ్ అనేది. అందుకే ఇట్లా అడుగుతున్నాను. ఓకే, Okay. గుడ్. నెక్స్ట్ పద్మావతి గారు, టి పద్మావతి గారు. हाँ हाँ सर. ఎస్ మ్యామ్. ఓకే. ఎస్. అతని దగ్గర ఎంత సరుకు ఉంది? అతని దగ్గర ఎంత సరుకు ఉంది? हाँ, उसके पास कितना कितना माल है. కితనా మాల్ హై. ఓకే. ఇతని దగ్గర ఏముంది? ఇతని దగ్గర ఏముంది? हाँ, इसके पास ఉమ్, क्या है. క్యా హై? ఇస్కే పాస్ క్యా హై? దానికి అన్నం పెట్టు, దానికి అన్నం పెట్టు. उसको खाना रखो. ఖానా రఖో. వీళ్ళకి టిఫిన్ పెట్టండి, వీళ్ళకి టిఫిన్ పెట్టండి. इनको नाश्ता खिलाइए. ఖిలాయి అంటే మరి रखिए रखिए सर, रखिए सर. ఖిలాయి అంటే ఏమో చెప్పండి. తినిపించండి సార్. తినిపించండి అవుతుంది. ఇసుకో బచ్చం అయితే పర్వానే, పిల్లలైతే పర్లేదు. సార్, బచ్చం తో ఖిలాయి. ఓకే. इनको ఎస్ खाना మ్యామ్. रखिए. నెక్స్ట్ ఖానా రఖే. మా పిల్లలు స్కూల్లో ఉన్నారు, మా పిల్లలు స్కూల్లో ఉన్నారు. పిల్లలు हमारे Hmm. बच्चे स्कूल में हैं. స్కూల్ మే హై. ఇక్కడ మై చిల్డ్రన్ అంటే ఎలా అంటారు? యాక్చువల్ నా అని అనుకోండి, మీ పిల్లలే. मेरे बच्चे వస్తుంది సార్. మేరే బచ్చే స్కూల్ మే హై. हाँ, వీళ్ళు ఎవరి పిల్లలు? వీళ్ళు అక్కడ కొంతమంది పిల్లలు అనమాట. వీళ్ళు ఎవరి పిల్లలు? ఓకే. Hmm. ఏ ఏ ఎవరి పిల్లలు? ఎవరి యొక్క పిల్లలు? ఎస్ అంతే. కిస్కే? किसके बच्चे हैं? కిస్కే బచ్చే హై, కిస్కే బచ్చే హై. बच्चे. ఓకే. ఇతడికి ఏదైనా పని చెప్పు, ఇతడికి ఏదైనా పని చెప్పు. इसको कुछ काम చెప్పు, బోలో. బోలో యా బతావో యా కహో. ఓకే. వాళ్ళకి పని చెప్పొద్దు, వాళ్ళకి పని చెప్పొద్దు. उसको काम मत बताओ. వాళ్ళకి ఒకలే కాదు, ఎక్కువ ఉన్నారు. వాళ్ళకి అన్నారు. వాళ్ళకి సార్. ఓకే సార్. उनको उनको काम मत बताओ. బోలో ఉన్కో కామ్ మత్ బతావో, కామ్ మత్ బతావో. बताओ. ఓకే. ఎస్, నేను ఇప్పుడు ఆన్లైన్ క్లాస్ లో ఉన్నాను. मैं अभी ऑनलाइन क्लास में हूँ. నేను నిన్న ఈ టైంలో గుడిలో ఉన్నాను. ఫాస్ట్. यस सर. कल मैं इस समय मंदिर में हूँ. इस समय में मंदिर में थी. ఎస్, గుడ్. మందిర్ మే థీ. నిన్న కదా, నిన్న Yes, అన్నప్పుడు sir. హూ పెట్టకూడదు కదా. మై కల్ ఈ సమయమే మందిర్ మే థీ, మందిర్ మే థీ. थी. ఓకే. నా ఫ్రెండ్ ధనవంతుడు. मेरा दोस्त धनवंतुడు अमीर है. అమీర్ హే. ఓకే. మీ ఫ్రెండ్ డాక్టరా? మీ ఫ్రెండ్ డాక్టరా? क्या तुम्हारा दोस्त डॉक्टर है? నో, నీ ఫ్రెండ్ నాట్ మీ ఫ్రెండ్. రెస్పెక్ట్. मी फ्रेंड. ओके सर. हम क्या आपके दोस्त डॉक्टर है क्या? ఎస్, ఆప్కా దోస్త్ యా ఆప్కా దోస్త్ సరిపోతుంది. యా ఫ్రెండా. ఓకే, రెస్పెక్ట్ ఇస్తే మామూలుగా ఆప్కా సరిపోతుంది. ఆప్కా దోస్త్ డాక్టర్ అయితే. आपका दोस्त डॉक्टर है क्या? ఎస్, వెరీ గుడ్. నెక్స్ట్ కౌశిక్ గారు. సార్ ఒకసారి తుమ్హారా అనకూడదా సార్? ఆప్కా దోస్త్ Actually, డాక్టర్ హై, difference చూడండి. తుమ్హారా దోస్త్ అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆయన పెద్ద ఆయన ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అన్ని అడగాలి మీరు. నీ ఫ్రెండ్ అంటారా, మీ ఫ్రెండ్ అంటారా? యా, పెద్దోళ్ళు అయితే మీ ఫ్రెండ్, పిల్లలైతే నీ ఆప్కా దోస్త్ ఫ్రెండ్. అంటారు అనమాట. అదే చిన్న పిల్లడు అనుకోండి, తుమారా దోస్త్. ఇంగ్లీష్ లో అయితే ఏదైనా యువర్ ఫ్రెండే, ప్రాబ్లం లేదు అక్కడ. అదే అదే. యా, ఓకే ఓకే. ఓకే. తెలుగులో నీ ఫ్రెండ్ మీ ఫ్రెండ్ డిఫరెన్స్. ఓకే, థ్యాంక్స్. ఓకే. ఎస్ మ్యామ్, గుడ్ మ్యామ్. నెక్స్ట్ కౌశిక్ గారు. రామ్తో వెళ్ళి ఆడుకో. राम के साथ जाकर खेलो. खेलो. राम के साथ या राम से या के साथ రెండు వాడచ్చు. राम से जाकर खेलो, राम के साथ जाकर खेलो. ఓకే. కొద్దిసేపు నాతో ఆడు. కొద్దిసేపు, కొద్దిసేపు నాతో ఆడు. कुछ समय मेरे साथ खेलो.
మేరే సాత్ ఖేలో. నాతో అంటే ముత్సే, మేరే సాత్ ఖేలో అంటే నాతో పాటు ఆడు, మ్యాచ్ అవుద్ది అక్కడ. ఓకే, ముత్సే ఖేలో యా మేరే సాత్ ఖేలో కూడా ఈజీ. ఓకే, నెక్స్ట్ నాలాగా చేసి చూడు. నాలాగా చేసి చూడు. मेरे तरह आ, ఉమ్, करके देखो దేఖో. करके ఎగ్జాక్ట్ అంతే, నాలాగా మేరీ తెర కర్కే దేగో. అతనిలాగా చెయ్యొద్దు, అతనిలాగా చెయ్యొద్దు. उसके तरह मत करो అగైన్ ఫిర్ బతాయియే. उसके तरह కే मत కాదు, కీ తరహ వైపు వచ్చినప్పుడు కీ రావాలి, ఉస్కీ తరహ అంట. उसकी तरह ఉస్కీ తరహ మత్ కరో, ఉస్కీ తరహ మత్ కరో. ఓకే, వారి కోసం ట్రైన్ టికెట్ బుక్ చేయి, వారి కోసం ట్రైన్ టికెట్ బుక్ చేయి. उनके लिए ट्रेन टिकट बुक करो బుక్ కరో. ఓకే, తర్వాత మనం టెన్సెస్కి వెళ్ళిన తర్వాత ఎవరి కోసం ట్రైన్ టికెట్ బుక్ చేసావు అన్నాం అనుకోండి, కి అంటాం అన్నమాట. అది ఎవరి కోసం అంటే किसके लिए అంతే, కిస్కే లియే ట్రైన్ టికెట్ బుక్ కియా అంటాం అన్నమాట. అది టెన్సెస్ అని మనం నెక్స్ట్ క్లాస్ లో స్టార్ట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఆమె అమ్మ ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది? आ, उसकी माँ ఉమ్, आ, आ, किसके पास है కిస్కే పాస్ హై. ఆమె అమ్మ, ఓకే, లేదా అతడి అమ్మ, ఏదైనా సరే ఆమె అమ్మ. ఉస్కీ మా అబ్ కిస్కే పాస్ హై. వాళ్ళ అమ్మ, వాళ్ళ, అదే ఆమె, ఓకే, వాళ్ళ అమ్మ ఆమె యొక్క పెద్దబ్బాయి ఇంట్లో ఉంది. उनकी माँ उस ఉమ్, उनका बड़े आ, ఉమ్, बेटा के घर में है ఎస్, వెరీ గుడ్. బడే బేటాకే ఘర్ మే, అంటే పెద్ద అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఉంది. ఓకే, మన గురించి కూడా అప్పుడప్పుడు ఆలోచించండి, మన గురించి కూడా అప్పుడప్పుడు ఆలోచించండి. हमारे बारे में ఉమ్, आप कभी सोचो సోచో, सोच ఆలోచించండి అన్నాం. सोचिए సోచియే, హమారే బారే మే భీ కభీ కభీ సోచియే. మీరు ఎవరి గురించి ఆలోచించొద్దండి, మీరు అసలు ఎవరి గురించి ఆలోచించొద్దు. आप आप किसी को भी मत ఉమ్, కిసి కోవి కాదు, ఎవరి గురించి అన్నారు. ఎవరి గురించి కూడా ఆలోచించొద్దు. किस किसको भी है కిసీకే బారే మే. किसी के बारे में ఇప్పుడు ఎవరి గురించి అంటే కిస్కే బారే మే, ఎవరి గురించి అన్నప్పుడు ఆ కిసీకే బారే మే మత్ సోచియే, కిసీకే బారే మే మత్ సోచియే. ఓకే సార్, బస్ గుడ్. నెక్స్ట్ కిరణ్ గారు. హలో సార్. Yes, sir. ఓకే, Yes, sir. ఎస్ సార్. నెక్స్ట్ వీటికి రోజు నీళ్లు పోయి, వీటికి రోజు నీళ్లు పోయి. వీటికి Hmm. इसके इसके रोज में पानी डालो నో, వీటికి అన్నాం కదా ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ చార్ పౌదే హై, 4 మొక్కలు ఉన్నాయి. ఓకే, ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. వీటికి అన్నాను. इनके इनके ఇన్కో, इनको ఇన్కో రోజ్ इनको పానీ డాలో. पानी डालो इनको వాటికి रोज రోజు నీళ్లు పోయి, उनको रोज पानी डालो ఉన్కో రోజ్ పానీ డాలో, ఉన్కో రోజ్ పానీ డాలో. पानी डालो ఓకే, నా ఫోన్ ఛార్జింగ్ పెట్టు, నా నా ఫోన్ ఛార్జింగ్ పెట్టు, నా ఫోన్ ఛార్జింగ్ मेरा పెట్టు. मेरा फोन चार्जिंग रखो రకో, మన ఫోన్ ఎక్కడుంది? మన ఫోన్ ఎక్కడుంది? हमारे फोन कहाँ है ఎస్, హమారా ఫోన్ కహా హై, హమారా ఫోన్ కహా హై. कहाँ ఓకే, ఎస్. ఓకే, ఈ విషయం ఎవరితో చెప్పొద్దు, ఈ విషయం ఎవరితో చెప్పొద్దు. ये ఉమ్, ये ఏ విషయం, ఏ బాత్. ये बात ఉమ్, किसी को मत बोलो ఎవరికి అంటే కిసీకో అన్నాను, ఎవరితో అన్నాను, ఎవరితో చెప్పొద్దు. किसी किसी तो ఆ, किसी से కిసీ సే, ఉమ్, किसी से किसी से కిసీ मत సే बोलो చెప్పొద్దు, మత్ బోలో. ఫస్ట్ నాతో చెప్పు, మొదట పెహలే ఫస్ట్ నాతో చెప్పు. पहले पहले मुझे बोलो मुझसे నాతో చెప్పు, నాతో. हाँ, तो ఆ, ముత్సే బోలో. मुझसे बोलो అదే నాకు చెప్పు అంటే, నాకు చెప్పు, ముజే బోలో. అంతే मेरे కదా, को मुझे నాకు बोलो నాకు అంతే. వాళ్ళు చాలా మంది మెరేకో మెరేకో అంటారు, అది పర్లేదు కానీ ముజే అన్న ఎగ్జాక్ట్ గా. ముజే मुझे బోలో, నాతో मुझे చెప్పు, बोलो ముత్సే బోలో, ముత్సే బోలో. बोलो ఓకే, వీరి వలన అస్సలు ఉపయోగం లేదు, వీరి వలన అస్సలు ఉపయోగం లేదు. ये
इनके लिए వలన కదా, వలన అంటే తో నుండి వలన తో. కంటే ఎట్లా వస్తుంది? इनसे ఇన్సే అస్సలు ఉపయోగం లేదు. इनसे लिए ఇంకా ఇంక లియే అవసరం లేదు. ఫైదా. వీళ్ళ వలన అంటే ఇన్సే इनसे బస్ అయిపోయింది. इनसे ఇన్సే इनसे ఇంట్లో ఉపయోగం లేదు. इनसे घर में इनसे घर में उपयोग मत फायदा नहीं है. ఫాయిదా నయ్యే. అది ఇంట్లో ఎవ్వరి వల్ల ఉపయోగం లేదని. అప్పుడు ఇంట్లో ఎవ్వరి వల్ల ఉపయోగం లేదు. घर घर में किसी అంతే. किसी से కిసీ సే ఫాయిదా, किसी से फायदा नहीं. కిసీ సే ఫాయిదా నయ్యే, కిసీ సే ఫాయిదా నయ్యే. ఓకే, వాళ్ళకి కాఫీ పెట్టివ్వు, వారికి కాఫీ పెట్టివ్వు. వారికి उनके काफी उनके నా వాళ్ళకి అన్నాను. వన్- కీ వస్తే ఏం రావాలి? उनकी ఆహా, కీ వస్తే కో రావాలి. మనం కీ उनको అనగానే ఆటోమేటిక్ కీ అనుకున్నాం. కీ నేను కీకు అనే కారకు వస్తే కో వస్తుంది కదా. వాళ్ళకి ఉన్కో उनको उनको काफी उनको कॉफी పెట్టివ్వు. काफी रख कर दे दो. रख कर दे दो. उनको कॉफी रख कर दे दो. उनको कॉफी रख कर दे दो. ఓకే, అది నాది, అది నాది. वे मुझसे है. నాది वे ఇస్ मुझे మైన్, నాది. मुझे है. वे मुझे है. మేరా హై, मेरा है. నాది. ఫర్ ఎగ్జాంపుల్ నా ఫోన్ అని చెప్పండి, అది నా ఫోన్, मेरा फोन. మేరా ఫోన్. ఇంకా ఫోన్ తీసేసి నాది అనండి అంతే. మేరా, मेरा మేరా హై. నీదే, నీదే. वे आपका है. वो वे आपका है. ఎస్, ఫ్రెండే. రెస్పెక్ట్ ఏం అవసరం లేదు. నీదా, तुम्हारा है. చూడండి ఇక్కడ. ఇప్పుడు నాది అంటే ఏమన్నామండి? నాది అంటే మేరా. मेरा. నీదా, तुम्हारा. క్వశ్చన్ లాగా అడగాలి. నీదా, तुम्हारा है क्या. మీదా, वो आपका है क्या. మాది, वो हमारे है. హమారా హై. మాది హమారా. మనది కూడా వచ్చు. ఇది మాదిది, ఇది మందిది, హమారా. హమారా హై. ఇతడిది, इतड़िदी इसका. ఇస్కా హై. ఈమెది, ये इसका. ఇస్కా హై. అదే ఆబ్జెక్ట్ స్టీలింగ్ అని తెలుసు అనుకోండి, ఇస్కీ హై అనాలి. इसकी. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అక్కడ తెలిస్తే, లేదంటే ఇట్లా యూస్ చేయొచ్చు. ఇస్కా ఫోన్ హై, ఇతడి యొక్క ఫోను, ఇతడి బుక్, ఇస్కి కితాబ్ హై అనాలి. ఎప్పుడు కీ ఎందుకు పెట్టాం? కితాబ్ స్టీలింగ్ అని తెలిస్తే. తెలియకపోతే ఇస్కా హై అన్న యూస్ చేయొచ్చు. అతడిది, అతడిది, उसका. ఉస్కా హై. ఆమెది, उसका है. వీళ్ళది, వీళ్ళది इनका है. వాళ్ళది, వాళ్ళది उनका है. ఉన్కా హై. ఎవరిది? किसका है. అందరిది, सबका है. సబ్కా హై. ఓకే, ఎస్ సార్. బస్ నెక్స్ట్ పావనాదేవి గారు. ఓకే, ఎస్ సార్. నేను పావనాదేవిని. मैं पावना देवी हूँ. మై పావనాదేవి हूँ. హో. ఓకే, ఇక్కడ చూడండి, నేను డిఫరెంట్ గా ప్రాక్టీస్ చేపిస్తున్నాను. ఓకే, నేను పావనాదేవి, మై పావనాదేవి. ఓకే, నాకు, ఓకే, నాకు మంచినీళ్ళు కావాలి. मुझे पानी चाहिए. ముజే పానీ చాహియే, ముజే పానీ చాహియే. నా పేరు పావనాదేవి. मेरा नाम पावना देवी. ఓకే, నా పిల్లలు అమెరికాలో ఉన్నారు. मेरे बच्चे अमेरिका में हैं. मेरे बच्चे अमेरिका में. ఓకే, నా కూతురు చెన్నైలో ఉంది. मेरे बेटी चेन्नई में है. ఓకే, నాతో మాట్లాడొద్దు, నాతో మాట్లాడొద్దు. मुझसे मत बात कर. ఓకే, నా నుండి దూరంగా వెళ్ళు. मुझसे दूर जाओ. ఓకే, నా వల్ల నువ్వు ఈ జాబ్ లో ఉన్నావు. నా వల్ల నువ్వు ఈ జాబ్ లో ఉన్నావు. मुझसे तुम ये जॉब में है. ఏ జాబ్ మే హో, లేకపోతే ఇస్ నౌకరీ మే హో అంటాం అన్నమాట. మే వచ్చింది కాబట్టి ఇస్ వస్తామట. ఇస్ నౌకరీ మే హో, లేకపోతే ఏ జాబ్ మే హో అనొచ్చు, కానీ ఇస్ నౌకరీ మే హో, నా వల్ల. ఓకే, నాకంటే మీరు పొడుగుగా ఉన్నారు. నాకంటే మీరు పొడుగ్గా ఉన్నారు. मेरे मुझसे तुम लंबा है. మీరు, మీరు
आप लंबा है। ఆప్ లంబా హై. ఓకే. నాలో భగవంతుడు ఉన్నాడు. బాబా. अ, मुझ में भगवान है। భగవాన్ హై. ముజ్మే భగవాన్ హై. ఓకే. నాపై నమ్మకం పెట్టుకోవద్దు. నా పైన అస్సలు నమ్మకం పెట్టుకోవద్దు. मुझ पर विश्वास मत रखो। ఎస్, ముజ్ పర్ విశ్వాస మత్ రఖో. నా కోసం ఏమైనా చెయ్యండి. నా కోసం ఏమైనా చెయ్యండి. मेरे लिए कुछ काम करो। కుచ్ కామ్ కరో యా కుచ్ కరో. ఏదైనా ఏమైనా అంటే కుచ్ ఉంటుంది. మీరు వెళ్ళి కుచ్ కీజియే. ఏమైనా చెయ్యండి అన్నాం కదా, రెస్పెక్ట్. कुछ कीजिए। ఓకే. ఎస్. నాతో పాటు మా నాన్నగారు ఉన్నారు. मेरे साथ में मेरे हम्म। पिताजी हैं। मेरे पिताजी, मेरे साथ मेरे पिताजी है. ఓకే. ఆ, నా దగ్గర మీ ఫోన్ లేదు. నా దగ్గర మీ ఫోన్ లేదు. मेरे पास आपका फोन नहीं है। ఎస్, मेरे पास आपका फोन नहीं है. ఓకే మేడం, గుడ్. ఎస్, నెక్స్ట్ పద్మజ గారు వై. చూడండి, నేను కారక్ టేబుల్ మీకు చెప్తున్నాను కాబట్టి ఎవరికైనా డౌట్స్ ఉంటే అక్కడ క్లారిఫై అవుతుంది. జాగ్రత్త చూడండి. ఓకే. ఎస్ మ్యామ్. నమస్తే నువ్వు సార్. నువ్వు ఇప్పుడు ఎక్కడ నమస్తే అండి. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? तुम कब कहा है? ఇప్పుడు అంటే అబ్. ఇప్పుడు अब అబ్. ఇప్పుడు మ్మ్. अब ఓకే. ఆ, तुम अब तुम कहा है? తుమ్ అబ్ కహా హో అని అనమాట. యాక్చువల్గా తుమ్ వచ్చినప్పుడు कहा హో हो. వస్తుంది. తుమ్ అబ్ కహా హో. ఓకే. कहा ఇక్కడ हो. నేను ఎందుకు చెప్పట్లేదంటే మనం పాస్ట్ టెన్స్ లో వాడతాం ఇది. మనకి ఇంకా క్లాస్ ఓకే. అవ్వలేదు కాబట్టి నేను ఇది యూజ్ చేయట్లేదు. ఓకే. 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 నీకు ఎవరు కావాలి? నీకు ఎవరు కావాలి? कौन तुमको कौन चाहिए? ఎస్, తుమ్కో కౌన్ చాహియే. తుమ్కో కౌన్ చాహియే. कौन चाहिए? ఓకే. ఎస్. నీ పేరేంటి? నీ పేరేంటి? तुम तुम्हारा नाम क्या है? తుమారా నామ్ క్యా హై? ఓకే. Yeah. నీ పిల్లలు ఇంట్లో ఉన్నారా లేరా? నీ పిల్లలు ఆ, ఇంట్లో ఉన్నారా లేరా? तुम्हारे बच्चे घर में है क्या? ఉన్నారా లేరా అన్నా. ఇస్ దేర్ ఆర్ నాట్? तुम्हारा बच्चा घर में है యా नहीं है నహీ. क्या? या हाँ, हाँ. नहीं చూడండి ఇక్కడ. क्या? నీ పిల్లలు ఇంట్లో ఉన్నారా అంటే తుమారే బచ్చే ఘర్ మే హై క్యా అంటాం. है. ఉన్నారా లేరా అంటే తుమారే బచ్చే ఘర్ మే హై యా నహీ. या ఉన్నారా नहीं. లేరా? యా నహీ. ఉన్నారా లేరా? ఓకే. Yeah. తుమారే బచ్చే. ఓకే. నీ భార్య, ఎస్, నీ భార్య ఇంట్లో ఉందా? నీ భార్య ఇంట్లో ఉందా? तुम्हारी पत्नी घर में है क्या? ఎస్, తుమారీ పత్ని ఘర్ మే హై క్యా. ఓకే. ఎస్. నీలో నేనున్నానా? నీలో నేనున్నానా? नीलो नीलो तुम నీలో. तुमसे ఓకే. मैं ఓకే. हूँ ఓకే. ఇక్కడ तुमसे ఇక్కడ मैं జవాబు. కాదు, మార్చాను ఇక్కడ. భూల్ గయా మే. ओके. ఇది చెప్పండి ఫస్ట్. ఓకే. నీలో నేనున్నానా? నీలో నేనున్నానా? तुम में मैं ఆ, है क्या? మై వచ్చినప్పుడు హై వస్తుందండి. हूँ. మై హూ క్యా? मैं हूँ తుమ్ మే మై क्या? హూ క్యా? ఓకే. ఎస్. నీతో నాకు పని లేదు. నీతో నాకు పని లేదు. तुमसे मुझे కామ్ లేదు. मत 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 काम మత్ मत అనకూడదు. नहीं है. మత్ ఇస్ నహీ काम హై. नहीं है. नहीं है. మత్ काम వద్దు, నహీ नहीं పెట్టు. है. తుమ్సే ముజే కామ్ నహీ హై. नहीं है. या तुमसे मुझे कुछ काम नहीं. ఏ పని లేదు అని అనుకోండి, కుछ काम नहीं है. कुछ कुछ काम. काम नहीं है. नहीं ఓకే. है. ఎస్. నీకంటే నేను పొడుగ్గా ఉన్నాను. నీకంటే నేను పొడుగ్గా ఉన్నాను. आपके నీకంటే नो రెస్పెక్ట్ तुमसे లేదు. तुमसे ఉమ్, तुमसे తుమ్సే, ఉమ్, मैं ఉమ్, लंबा పొడుగు, है. లంబా. పొడుగు. ఓకే. హూ, మై వస్తే హూ ఓకే. है. हूँ. या లంబా హూ. మీరు లేడీస్ लंबा కాబట్టి हूँ. లంబా అనకూడదు, లంబి అనాలి. लंबी हूँ. लंबी हूँ. ఓకే. ఓకే. నీ పైన బాధ్యతలు ఉన్నాయా? నీ పైన బాధ్యతలు ఉన్నాయా? तुम पर ఉమ్, रेस्पॉन्सिबल ఉమ్. है ना? है ना? है yes. क्या? है ना? है ना? రెస్పాన్సిబిలిటీ, జిమ్మేదారియా హై క్యా? है क्या? త్వరగా రాదు. రెస్పాన్సిబిలిటీస్ హై క్యా? జిమ్మేదారియా या హై క్యా? ఓకే.
ఆ నీ కోసం ఎవరో వచ్చారు అంటే యాక్చువల్లీ ఆయా అంటామండి, మీకు ఇంకా అక్కడికి వెళ్ళలేదు నేను. ओके या ఆయా అంటే तुम्हारे వచ్చారు. या ఉమ్, तुम्हारे लिए ఉమ్. अम, ఎవరో కోయి किस कोई कोई ఉమ్, ఉమ్. వచ్చారు వచ్చారు అంటే ఆయే. आए అది పాస్ట్ आए టెన్స్ అండి, మీకు तुम्हारे చెప్పలేదు అందుకే నేను ఆన్సర్ ओके చెప్పేస్తాను. या తుమారేలే కోయి ఆయే. ओके ఓకే. ओके ఆ, ఆ, నీతో పాటు నేను రానా? రానా అంటే అవును అనాలి. ఓకే. ओके నీతో ओके పాటు నేను రానా? तुम्हारे साथ मैं आना आना అవును आवो आवो అవును तुम्हारे వస్తాను. साथ मैं आवो ओके ఆవో అంటే రా అన్నమాట. మీకు యాక్చువల్లీ ఇంకా స్ట్రక్చర్ చెప్పలేదు. రానా అంటే ओके అవును అంటమాట. తుమారే సాత్ ओके మే आऊं ఆవు. ఉమ్, मैं ఓకే. आऊं ఓకే. तुम्हारे నీ साथ मैं దగ్గర आऊं ఓకే, నీ దగ్గర లగేజ్ ఉందా? నీ దగ్గర లగేజ్ ఉందా? तुम्हारे पास लगेज है क्या ఎస్, తుమారే పాస్ లగేజ్ హై క్యా? తుమారే పాస్ లగేజ్ హై. लगेज है क्या ఓకే మేడం, బస్. ఓకే. యా, నెక్స్ట్ నాగేశ్వర్ గారు. సార్ ఇక్కడ తుమ్కి ఆప్కి డిఫరెన్స్ ఇదే కాబట్టి నేను యహ తీసుకుంటున్నాను సార్. ఇది కొద్దిగా టఫ్ ఉంటుంది కదా, బాగుంటుంది. ఓకే. యా, ఇక్కడ ఈ మాక్సిమం కన్ఫ్యూజ్ అయ్యే టాపిక్ ఇదేనండి. ఈ 4, 5 జాగ్రత్తగా ఉండండి అందరూ ఎవరైతే కన్ఫ్యూజ్ అవుతున్నారో. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, ఇతడు నా ఫ్రెండ్. జస్ట్ ఇతడు నా ఫ్రెండ్. ఏ మేరా దోస్త్ హై. యాక్చువల్లీ యహ అనాలి. యూసేజ్ లాంగ్వేజ్ లో ఏ మేరా దోస్త్ హై అనేస్తారు సింపుల్ గా. యహ మేరా దోస్త్ హై. ఓకే. ఈమె నా భార్య. ఆ, ఏ- యహే. ఏ ఉమ్, మేరీ నా పత్ని హై. భార్య. మేరీ పత్ని హై. ఏ మేరీ పత్ని హై. ఓకే. యహ మేరీ పత్ని హై. ఇది నా ఫోను. ఏ మేరా ఫోన్. ఏ మేరా ఫోన్ హై. యాక్చువల్గా యహని సార్ ఏమన్నారు, ఏ అనేస్తారు. బయట అట్లాగే మాట్లాడతారు అందరు. ఓకే అండి. కానీ యహ అనాలి, కానీ ఏ అనేస్తారు. అంటే కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ లో ఫాస్ట్ గా మాట్లాడి అట్లాగే మాట్లాడతారు. అంటే ఇతడు, ఈమె, ఇది యహ. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఆ ఇతడికి మంచినీళ్ళు కావాలి ఇవ్వండి అన్నాడు. ఇతడికి మంచినీళ్ళు కావాలి ఇవ్వండి. ఇసిసే పానీ చాహియే. నో ఆ, నో 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 నో, ఇతడికి. 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 ఉమ్. చూడండి, ఇక్కడ మీకు హైలైట్ చేశాను కూడా, ఇతడికి అన్నాను. ఇస్కో పానీ చాహియే ఆ, ఇవ్వండి. దీజియే. ఈజీ. అదే ఈమెకి మంచినీళ్ళు కావాలి ఇవ్వండి. ఇస్కో పానీ చాహియే దీజియే. ఈజీ. ఎందుకు? ఇతడు, ఈమె, ఇది అన్న యహే. యహకి కో యాడ్ చేస్తే ఇస్కో అయింది. ఓకే సార్. ఇతడికి, ఈమెకి. ఓకే. దీనికి మంచినీళ్ళు పొయ్యండి. అక్కడ కుక్క ఉంది లేకపోతే మొక్క ఉంది. ఓకే. దీనికి మంచినీళ్ళు పొయ్యండి అన్నాం. ఇస్కో పానీ పానీ దాలియే. అంతే. ఇస్కో అంటే ఇతడికి, ఈమెకి అన్న. ఇప్పుడు నీ పెట్టండి. ఇతడిని బయటికి తీసుకెళ్ళు. ఇతడిని బయటికి తీసుకెళ్ళు. ఇస్కో బార్ ఉమ్. లేకర్ జాయియే. లేకర్ జాओ. ఓ, ఆమెని లేకర్ బయటికి జాओ. తీసుకెళ్ళు. ఈమెని బయటికి తీసుకెళ్ళు. ఇస్కో బార్ లేకర్ జాओ. ఓకే. అదే దీన్ని బయటికి తీసుకెళ్ళు. ఇస్కో బార్ లేకర్ జాओ. బహార్ లేకుంచో. ఎందుకంటే మనకి నేను, కీకు ఏది వచ్చినా సరే కోయ వస్తుంది. యహ్ అంటే ఇతడు, ఈమె, ఇది కాబట్టి యహ్ ఇస్ అయింది. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ అక్కడ సురేష్ ఉన్నాడు అనమాట. సురేష్ ఫోన్ ఎక్కడుంది? సురేష్ ఫోన్ ఎక్కడుంది? సురేష్ ఫోన్ కహా హై. మధ్యలో ఏం మిస్ అయిపోలే మీకు. ఎక్కడ చూడండి, అక్కడ సురేష్ ఫోన్ అంటే సురేష్ యొక్క ఫోన్ ఎక్కడుంది? సురేష్ సురేష్ కా ఫోన్. ఫోన్. ఆ, సురేష్ కా ఫోన్ కహా హై. సురేష్ కా ఫోన్ కా. ఇంకా సురేష్ సురేష్ అనకుండా ఇతడి ఫోన్ ఎక్కడుంది అంటారు. ఏమంటారు? ఇతడి ఫోన్ ఎక్కడుంది? ఇస్కా ఫోన్ కహా హై. ఈమె ఫోన్ ఎక్కడుంది? ఇస్కా ఫోన్ కహా హై. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, కుక్క ఉంది, కుక్క కూడా ఫోన్ ఉంది అనుకుందాం. దీని ఫోన్ ఎక్కడుంది? ఇస్కా ఫోన్ కహా హై. బస్ అంతే కదా. నెక్స్ట్ జనరేషన్ మే ఓబీ ఆయా. నెక్స్ట్ జనరేషన్ అది కూడా వస్తుంది. కుక్కలు కూడా ఫోన్ మెయింటైన్ చేస్తాయి. ఓకే. ఇతడి ఫోన్ ఎక్కడుంది? ఈమె ఫోన్ ఎక్కడుంది? దీని ఫోన్ ఎక్కడుంది? ఇస్కా ఫోన్ కా. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, ఇతడి కొడుకులు హైదరాబాద్ లో ఉన్నారు. ఇస్కే బచ్చో హైదరాబాద్ మే హై. ఈమె పిల్లలు హైదరాబాద్ లో ఉన్నారు. ఇస్కే బచ్చో హైదరాబాద్ మే హై. బచ్చో అనకూడదు, బచ్చేనే. పక్కన బచ్చే కారప్ బచ్చే వస్తేనే బచ్చో మస్తు. బచ్చే బచ్చే. ఇసుకే బచ్చే బచ్చే. హైదరాబాద్ మే. ఓకే. అక్కడ కుక్క ఉంది, కుక్కకి పిల్లలు ఉన్నాయి. ఓకే. దీని పిల్లలు ఆ ఎక్కడున్నాయి? దీని పిల్లలు ఎక్కడున్నాయి? ఇస్కే బచ్చే కహా హై.
అంటే ఇతడి పిల్లలు, ఈమె పిల్లలు, దీని పిల్లలు, పిల్లలు ఎక్కువ కాబట్టి కే పెట్టాం, యహ ఇస్ అవుతుంది. అది లాజిక్. ఓకే. ఇతడి అమ్మ ఎస్ ఇతడి అమ్మ స్కూల్లో ఉంది. ఇతడి అమ్మ స్కూల్లో ఉంది. इसकी मॉम स्कूल में है। ఇస్కి మా స్కూల్ మే హై. ఓకే. ఈమె అమ్మ స్కూల్లో ఉంది. इसकी मॉम स्कूल में है। ఓకే. బై మిస్టేక్ దీని అమ్మ అన్నాం అనుకోండి, అది బూత్ లాగా అనిపిస్తుంది. ఓకే. ఓకే. అంటే అక్కడ ఒక కుక్క ఉంది అనుకోండి, అది అలాగే అంటాం కదా. ఇప్పుడు పిల్లి ఉంది, ఒక పిల్ల ఉంది, దీని అమ్మ ఎక్కడుంది అంటాం కదా. అంటలేదా? అవును ఇప్పుడు ఒక అవును కుక్క సార్। ఉందండి, ఇప్పుడు ఆ కుక్క పిల్ల అడిగి తిరుగుతుంటే, ఒరే దీని అమ్మ ఎక్కడుందిరా అంటాం. అంటే ఆ కుక్క పిల్ల అమ్మ ఎక్కడుందని. అప్పుడు ఇస్కీ మా కహా హై. ఇస్కీ మా కహా హై. कहाँ है? ఓకే. ఎస్. ఇతనితో చెప్పు, ఇతనితో చెప్పు. इससे बोलो। ఈమెతో చెప్పు. इससे बोलो। దీంతో చెప్పు. इससे बोलो। అంతే. అలా ఇతడి కంటే, ఈమె కంటే, దీనికంటే ఏదైనా ఇసుసే. తో, నుండి, వలన, కంటేసే. ఇప్పుడు ఇతడి వల్ల ఉపయోగం ఉంది, ఇతడి వల్ల ఉపయోగం ఉంది. इससे फायदा है। ఇతడి వల్ల, ఈమె వల్ల ఉపయోగం ఉంది. इससे फायदा है। దీని వల్ల ఉపయోగం ఉంది. इससे फायदा है। అంతే. ఓకే. ఇతడి కంటే అతడు బాగున్నాడు. इससे वो अच्छा आदमी है। అంతే. ఈమె కంటే ఆమె బాగుంది. ఈమె కంటే ఆమె బాగుంది. इससे अच्छा है। ఆమె, ఇప్పుడు ఆమె అన్నాను, ఆమె అంటే వాహనం తెలియట్లేదు, అప్పుడు ఆద్మీ ఔరత్ పెట్టుకోవచ్చు. ओके सर। ఇప్పుడు ఇతడి కంటే అతడు బాగున్నాడంటే ఇస్సే వహ్ అచ్చా హై. ఈమె కంటే ఈమె కంటే ఆమె బాగుందంటే ఇస్సే వహ్ అచ్చా హై. అవే మారట్లేదు. మరి అమ్మాయి అబ్బాయి తెలియకపోతే అప్పుడు ఇస్ ఆద్మీ సే ఓ ఆద్మీ అచ్చా హై, वो ఇస్ आदमी अच्छा ఔరత్ సే ఓ ఔరత్ అచ్చి హై. ఇట్లా మనం సబ్జెక్ట్ పెట్టుకోవచ్చు మధ్యలో. ఓకే. ओके ఇప్పుడు सर। ఒక 2 ఫోన్లు కంపేర్ సార్. దీనికంటే అది బాగుందంటే ఏమంటారు? దీనికంటే అది బాగుంది. इससे वो ఉమ్. फोन अच्छा है। ఓ ఫోన్ అచ్చా. ఇక్కడ చూడండి, యాక్చువల్ గా మొత్తం అన్నిటికీ ఇదే వాడాం. ఇస్సే వహ్ అచ్చా హై అన్నాను. దీనికంటే అది బాగుంది, ఇతడి కంటే అతడు బాగున్నాడు అని ఇదే మీనింగ్ వస్తుంది. మరి మీరు ఒక ఆబ్జెక్ట్ గురించి చెప్తున్నారా, అమ్మాయి గురించి చెప్తున్నారా, అబ్బాయి గురించి చెప్తున్నారా తెలియట్లేదు మీకు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇస్కి సే మధ్యలో ఇస్ ఆద్మీ సే, లేడీ అయితే ఇస్ ఔరత్ సే, లేకపోతే ఏదైనా ఫోన్ ఉందనుకోండి ఇస్ ఫోన్ సే, అలా పెట్టుకోవచ్చు. ఈ ओके ఫోన్ सर। కంటే, ఈ మనిషి కంటే. పిల్లలు అనుకోండి ఇస్ బచ్చే సే, ఇస్ బచ్చీ సే. అట్లా ఆ నౌన్ పెడితే మీకు అది కనెక్ట్ అవుతుంది అనమాట. ఇతడి కంటే, అతడి కంటే. ओके नेक्स्ट ओके सर बस टाइम नहीं ना और कुछ है तो पूछूंगा बाद में. ओके सर गुड. सात्विक గారు ఓకే ఇదే కంటిన్యూ చేద్దాం. ఓకే. ఎస్ ఇంక కామన్ కదా, ఇస్కెళ్ళి ఉస్కెళ్ళి కామన్. నెక్స్ట్ వాక్ చెప్పండి. ఓకే. అతడు నా బ్రదర్. అతడు నా బ్రదర్. उसको यह मेरा అసలు भाई है। నో, అసలు ఏ కారకులు ఫస్ట్ యాడ్ చేయలేదు, నేను అతడు అన్నాను. అతడు నా బ్రదర్. यह मेरा ये मेरा దూరంగా ఉన్నాడు చూడండి, అక్కడ అతడు అన్నాను, దూరంగా ఉన్నాడు. वो मेरा भाई है। ఓ మేరా బాయ్. ఇక్కడ చూడండి మేడం ఏమన్నారు, వాహన్ లేదు, మీరు ఏమన్నారు ఓ అన్నారు కదా. కదా యూసేజ్ లాంగ్వేజ్ అట్లాగే మాట్లాడతారు, వహ్ అని అన్నారు. ఎందుకంటే వహ్ మేరా బాయి హై అంటే, వహ్ అంటే కొద్దిగా లేట్ అవుతుంది చూడండి. అంటే మనం లాంగ్వేజ్ స్పీడప్ అయిపోతే ఏమవుతుందంటే వహ్ ఓ అయిపోయింది అనమాట. ఓ మేరా బాయి హై అనేస్తారు, యాక్చువల్గా అనాల్సింది అయితే వహ్ అనమాట. ఓ మేరా బాయి హై भाई है। అతడు. ఓకే. ఆమె నా సిస్టర్. ఆమె నా సిస్టర్. वो मेरा बहन है। మేరా బెహన్ కరెక్టేనా? మేరా वो అనొచ్చా, मेरी बहन సిస్టర్ है। కదా. वो मेरी बहन है। ఓ మేరీ బెహన్ హై. ఓ మేరీ బెహన్ హై, ఆమె నా बहन సిస్టర్. అది నా ఫోను, దూరంగా ఉంది, అది నా ఫోను. है। वे मेरा फोन है। ఒకటే కదా ఉంది అక్కడ. वो मेरा फोन है। ఓ మేరా ఫోన్ హై. ఓ మేరా ఫోన్ హై. फोन है। ఓకే. అది నా ఫోన్. అంటే అతడు ఆమె అది అంటే ఏమన్నాం, వాహ్ యూస్ చేసాం वो है। కదండి. అతడు ఆమె అది వాహ్ యూస్ చేసాం. నెక్స్ట్. ఓకే. అతడికి మంచినీళ్ళు. उसको पानी लाओ। ఇవ్వమన్నాను. दे दो। దేదో. ఆమెకి మంచినీళ్ళు. उसको पानी दे दो। దానికి దానికి అన్నం పెట్టు. దానికి అన్నం పెట్టు. उसको खाना रखो।
అంతే. ఉస్కో ఖానా రఖో, దానికి అన్నం పెట్టు. ఓకే. ఆ అతన్ని చదివించు, అతన్ని చదివించు. अतर ఉమ్, उस उसको ఉమ్, पढ़ाओ। ఓకే, అతన్ని చదివించు. ఆమెని ఆ ఓకే, ఆమెని కొట్టొద్దు, ఆమెని కొట్టొద్దు. उसको मत डांटो। ఉమ్, దాంట్లో అంటే తిట్టొద్దు కదా, కొట్టొద్దు అన్నాను. मत मारो। ఉస్కో మత్ మారో. ఓకే. उसको मत ఆ, దాన్ని చంపొద్దు. उसको मत मार डालो। ఉస్కే మత్ మార్ డాలో. యా, ఉస్కో మత్ మార్ డాలో. ఓకే, అతని పేరేంటి? अ, उसका नाम क्या है? ఆమె పేరేంటి? उसकी नाम क्या है? కాదు, ఉస్కా నామే. उसका नाम क्या है? ఎందుకంటే నేమ్ ఈజ్ అ నాన్ పుంలింగ్ శబ్దం అన్నమాట. నేమ్ అనేది పుంలింగ్ కాబట్టి ఎవరికి ఎవరు చెప్పినా నామ్ వచ్చినప్పుడు కాయ రావాలి. ఉస్కీ నామ్ అనకూడదు. ఓకే, అతడి పేరేంటి? ఉస్కా నామ్ క్యా హై. उसका ఆమె नाम क्या పేరేంటి? है? ఉస్కా నామ్ క్యా హై. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదేదో ఉంది, ఆ వస్తువు, ఆ వస్తువు పేరు మీకు తెలియట్లా, దాని పేరేంటి? अ, उसका नाम क्या है? అంతే, ఉస్కా నామ్ క్యా హై, ఉస్కా నామ్ క్యా హై. है। ఓకే, అతడి అతడి పిల్లలు ఎక్కడున్నారు? उसके बच्चे कहाँ है? ఆమె పిల్లలు ఎక్కడున్నారు? उसके बच्चे कहाँ है? దాని పిల్లలు ఎక్కడున్నాయి? దాని పిల్లలు, కుక్క ఉంది, కుక్క పిల్లలు ఉన్నాయి. దాని పిల్లలు ఎక్కడున్నాయి? उसके बच्चे कहाँ है? ఓకే. ఆ అతడి అమ్మ గుళ్ళో ఉంది. उसकी माँ टेम्पल में है టెంపుల్ మే या హై, मंदिर మందిర్ में మే है। హై. ఓకే. అతని భార్య ఎస్ కిచెన్ లో ఉంది. అతని భార్య उसकी पत्नी किचन में है। కిచెన్ మే హై, కిచెన్ మే హై. ఓకే. ఆ ఎస్. ఓకే, అతనితో మాట్లాడొద్దు. उससे मत बात करो। ఓకే, ఆమెతో చెప్పొద్దు. उससे मत बोलो। ఓకే, దాంతో వెళ్ళొద్దు. उससे मत जाओ। జావో. ఓకే, దాంట్లో ఏముంది? उसमें क्या है? దానిపైన పెట్టొద్దు. उस पर मत रखो। ఓకే, ఉస్కో మత్ రఖో. అతడి కోసం 2 టికెట్లు బుక్ చేయి. उसके लिए 2 टिकट बुक करो। ఓకే, ఉస్కే లియే 2 టికెట్ బుక్ కరో. ఓ, ఆమెతో పాటు వెళ్ళొద్దు. उसके उसके साथ मत जाओ। మత్ జావో. దాని దగ్గర కూర్చోవద్దు. उसके पास मत उठो। मत మత్ बैठो। మత్ బయట. बैठो। ఇక్కడ కే పాస్ తర్వాత కే లియే, కే సామ్నే, కే పీछे ఇదే లాజిక్ అండి. మీకు మీనింగ్ తెలిస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉస్కే సామ్నే అన్నారు, ఉస్కే పాస్ అంటే అతని అతని దగ్గర. ఓకే, నెక్స్ట్ యా మ్యామ్, బస్ నెక్స్ట్ వంశీ గారిని అడుగుతాను. ఓకే. సార్ వంశీ గారు. యా, గుడ్ గుడ్ మ్యామ్. ఓకే, ఇక్కడ కొద్దిగా యాడ్ చేద్దాం సార్. ఉస్కే పాస్ అంటే అతని దగ్గర కదా. ఓకే, అతని దగ్గర. ఇక్కడ లేనివి అడుగుతున్నాను మీకు, అంటే ఆల్రెడీ ప్రిపేర్ అయినాయి. ఉస్కే పాస్ అంటే అతని దగ్గర అన్నారు. ఉస్కే పాస్. ఓకే, అతడి గురించి అంటే ఏమంటారు చెప్పండి? అతడి గురించి వంశీకృష్ణ గారు అడ్మిట్ చేయండి. అతడి గురించి వంశీకృష్ణ గారు అడ్మిట్ చేయాలి. అడ్మిట్ కన్నా జల్దీ. హ్మ్. అతడి గురించి. హలో. उसके लिए सर గురించి గురించి. हेलो అతడి గురించి. उसके बारे में ఉస్కే బారే మే. ఓకే, అతడి అతడి ఎదురుగా. उसके सामने ఉస్కే సామ్నే. అతడి ముందు. उसके आगे ఉస్కే ఆగే. అదే టైం మెన్షన్ చేస్తే उसके पहले ఉస్కే పెహలే. ఉస్కే పెహలే. అతడి వెనుక. అతడి వెనుక. उसके उसके पीछे ఉస్కే పీచే. ఉస్కే పీచే. ఓకే, అతడి पीछे ఆ, ఓకే, అతడి గురించి. అయిపోయింది కదా, సారీ. उसके ఉస్కే బారే మే హో గయా. उसके बारे ఉస్కే బారే మే, అతడి గురించి. అతడి కాకుండా, అతడు లేకుండా. అతడు లేకుండా. में उसके बिना ఉస్కే బినా. ఉస్కే బినా. అతడి తప్ప. उसके अलावा ఉస్కే అలావా. ఉస్కే అలావా. ఉస్కే అలావా, అతడి తప్ప. అతడి వైపు. उसकी जैसे सर అతడి उसकी వైపు. तरफ उसकी तरफ
ఉస్కి తరఫ్ యా ఉస్కి ఓర్, ఈ కాన్సెప్ట్ తో ఓర్. పాటు ఈ మీనింగ్ రావాలి మళ్ళీ. అతడి వైపు, ఆమె వైపు అంటే ఉస్కి ఓర్. ఓకే, అతడి లాగా, उसके लिए, నో, లాగా లాగా లైక్ उसके जैसे, ఉస్కే జైసే యా ఉస్కి తరహ అట్లా అనొచ్చు. ఉస్కే జైసే, ఉస్కే జైసే, అతడి లాగా, जैसे. అలాగా. ఇవి వీటితో పాటు యాడ్ అయినవి, వాటిని ప్రిపోజిషన్స్ అంటాం. మీకు కే సాత్ వరకే కారక్ అండి, కే పాస్ కూడా అసలు కారక్ కాదు. ఓకే, జస్ట్ యాడ్ చేశాను అంతే. ఓకే, ఇప్పుడు మీరు రెస్పెక్ట్ చెప్పండి సార్, ఏ చెప్పండి. ఓకే, ఎస్ సార్. ఏ అంటే ఏంటి సార్, మీనింగ్ చెప్పండి ఫస్ట్. ఏ అంటే మీనింగ్ ఏంటి? వీరు అవి, ఆ, వీరు ఇవి. వీరు, వీరు ఇవి కదా, వీరు ఇవి. ఓకే, అవును. వీళ్ళెవరు, వీళ్ళెవరు, ఏ కౌన్ హై, ఏ కౌన్ హే, వీళ్ళెవరు, ఏ కౌన్ హే, ఇవేంటి, ఇవేంటి, ఏ క్యా ఇవేంటి, హై, ఏ క్యా హే. చూడండి, ఏ వీరెవరు, క్యా హై. ఏ కౌన్ హే, ఇవేంటి, ఏ క్యా హే. ఓకే, ఏమండి వీళ్ళకి ఏం కావాలో చూడండి, వీళ్ళకి ఏం కావాలో చూడండి. ఉమ్, इसको 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 क्या ఉమ్, चाहिए देखो. ఆ, చూడండి, చూడండి అంటే देखिए, देखिए, इनको क्या चाहिए देखिए. देखिए, వీళ్ళకి ఏం కావాలో చూడండి. ఓకే, ఆ, వీటికి, వీటికి అన్నం పెట్టండి, వీటికి అన్నం పెట్టండి. खाना रखिए. ఇంకో ఖానా రఖి, ఇంకో ఖానా రఖి. ఓకే, వీళ్ళని తీసుకెళ్ళండి, వీళ్ళని తీసుకెళ్ళండి, వీళ్ళని తీసుకెళ్ళండి. इन इनको लेकर ఇంకో जाओ. లేకర్ జాओ, తీసుకెళ్ళండి, రెస్పెక్ట్. लेकर जाइए, लेकर ఇంకో जाइए. లేకర్ జాయ్. ఓకే, వీటిని लेकर जाओ. తీసుకెళ్ళండి, వీటిని తీసుకెళ్ళండి. इनको लेकर जाइए. అంతే, ఇంకో లేకర్ జాయి అంటే మనకి కీ గాని నీ గాని వస్తే కో రావాలి, ఏ ఇన్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ एक వైఫ్ అండ్ హస్బెండ్ है, పతి और పత్ని, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు. ఓకే, వీరి కొడుకు సింగపూర్ లో ఉన్నాడు, వీరి కొడుకు సింగపూర్ లో ఉన్నాడు. इनका बच्चा सिंगापुर में है. అంతే, ఇన్కా బచ్చా యా ఇన్కా బేటా సింగపూర్ इनका మే హై. बेटा सिंगापुर में है. ఓకే, వీళ్ళ కొడుకులు, ఇద్దరు కొడుకులు ఉన్నారు, వీళ్ళిద్దరు కొడుకులు హైదరాబాద్ లో ఉన్నారు. इनका इनके बच्चे सिंगापुर में है. ఇన్కే బచ్చే సింగపూర్ మే, హైదరాబాద్ మే. ఓకే, అక్కడ పిల్లలు ఉన్నారన్నమాట. వీళ్ళ అమ్మగారు ఎక్కడున్నారు, వీరి అమ్మగారు ఎక్కడున్నారు. इनका ఉమ్, माँ कहाँ है? అమ్మ, అమ్మ కదండి, అమ్మ వస్తుంది కదా, ఎట్లా రావాలి, కా పెట్టాలా, కియా కియా. इनकी माँ कहाँ సరే, है? आपको सिग्नल थोड़ा कम है सर, తక్కువగా ఉంది. ఓకే, వీడియో ఆఫ్ కర్, వీడియో ఆఫ్ కిది. ఓకే, ఓకే, వీళ్ళ అమ్మ, వీళ్ళ అమ్మ ఎక్కడుంది, వీళ్ళ అమ్మ. इनकी माँ कहाँ है? ఓకే, ఓకే, వీళ్ళతో ఆడొద్దు నువ్వు, అరే వీళ్ళతో ఆడొద్దు నువ్వు, వీళ్ళతో ఆడొద్దు. इनसे मत खेलो. అదే వీటితో ఆడొద్దు. इनसे मत खेलो. అంతే, ఇక్కడ మీనింగ్ చూడండి, ఇక్కడ వీరు ఇవి అంటే వస్తువులకి మనుషులకి ఏ అన్నాం కాబట్టి, వీరితో ఆడొద్దన్నా వీటితో ఆడొద్దన్నా ఇదే. అది మీకు ఎవరితో మాట్లాడి తెలియకపోతే, ఇన్ బచ్చోన్సే మత్ ఖేలో, ఈ పిల్లలతో ఆడొద్దు, इन बच्चों ఇన్ వస్తువున్సే, ఇన్ చీజోన్సే మత్ ఖేలో అనొచ్చు से. అనమాట. అది మీకు క్లారిటీ లేకపోతే. ఓకే, ओके सर. ఎస్, వీరిలో నీ కొడుకెవరు, వీరిలో నీ కొడుకెవరు. इनमें आपका बेटा कौन है? ఎస్, ఇన్మే ఆప్కా బేటా కౌన్ హై. వీటిలో మీ ఫోన్ ఎక్కడుంది, వీటిలో మీ ఫోన్ ఎక్కడుంది. इनमें आपका फोन कहाँ है? కహా హై. ఓకే, ఓకే, వీళ్ళ పైన నమ్మకం పెట్టుకోండి, వీళ్ళ పైన నమ్మకం పెట్టుకోండి. इन पर ఉమ్, इन पर विश्वास रखो, रखिए. రక్కో, రక్కో పెట్టుకోండి, రఖి అంటే పెట్టుకోండి. ఓకే, వీళ్ళ కోసం, వీళ్ళ కోసం, ఓకే, 2 బిర్యానీలు ఆర్డర్ ఇవ్వండి, వీళ్ళ కోసం 2 బిర్యానీలు ఆర్డర్ ఇవ్వండి. इसके लिए 2 बिरयानी ऑर्डर कीजिए. ఆర్డర్ కీజియే. ఓకే, వీళ్ళతో పాటు ఉమ్, ఎవరున్నారు, వీళ్ళతో పాటు ఎవరున్నారు. इसके साथ कौन है? इनके साथ कौन है. ఓకే,
ఓకే. వీళ్ళ దగ్గర మీరు ఉండొద్దు, మీరు వెళ్ళిపోండి. వీళ్ళ దగ్గర మీరు ఉండొద్దు, వెళ్ళిపోండి మీరు. इनके पास आप हम्म। मत रह रहिए మత్ రహియే, రహియే. रहे ఓకే. मत ఇన్కే रहिए పాస్ ఆప్ మత్ రహియే, जाओ వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. जाओ जाइए జావో అంటే వెళ్ళండి, వెళ్ళిపోండి అంటే చెలే జావో అంటాం అన్నమాట. అట్లా చెలే జావో, చెలే జావో, చెలే జాయియే ఎట్లా అంటాం. ओके ఓకే. ఎస్. యా దుర్గ గారు, ఇంకొక 5 మినిట్స్ అండి. ఇక మొత్తం టేబుల్ కంప్లీట్ అయిపోతే మీకు ఓకే. ఏమైనా డౌట్ వచ్చినా. ఓకే. మేము వే అంటే ఏంటండి మేడం? వే అంటే వే అంటే అవి హ్మ్. వారు అవి కదా, వారు అవి అవి వారు కదా, వారు అవి వే అన్నమాట. వారు అవి. ఓకే. వాళ్ళు నా ఫ్రెండ్స్, దూరంగా ఉన్నారు చాలా మంది అన్నమాట. వాళ్ళు నా ఫ్రెండ్స్. वे मेरा दोस्त है మేరా అనాలా, మేరే అనాలా, ఎక్కువ మంది ఉన్నారు అన్నమాట. मेरे दोस्त है వే మేరే దోస్త్ హై. అవి నా బుక్స్, అవి అవి నా బుక్స్. वे मेरा किताब है వే మేరే కితాబే హై, లేదంటే వే మేరే బుక్స్ అయినా పర్లేదు. కితాబ్ స్త్రీలింగం అని తెలిస్తే ఏమనాలి? वे చీ పెట్టుకుంటాం వే మేరీ అంటాం. మేరీ కితాబే హై, मेरी తెలియకపోతే మేరే किताब కితాబే హై. ఓకే. ఓకే. వాళ్ళకి కాఫీ పెట్టివు. उनको कॉफी रख कर दे दो రక్కర్ దేదో. ఓకే. వాటికి నీళ్లు పోయి. उनको पानी डालो ఓకే. ఆ వాళ్ళ అబ్బాయి మా ఇంట్లో ఉన్నాడు. उनका बेटा मेरा घर में है మేరా ఘర్ మే హై, యా మేరే ఘర్ మే హై, మేరా ఘర్ मेरे మే హై. घर में ఓకే. వాళ్ళ వాళ్ళ పిల్లలు గ్రౌండ్ లో ఉన్నారు. उनके बच्चे मैदान में है మైదాన్ మే హై. ఓకే. వాళ్ళ సిస్టరు వాళ్ళ సిస్టర్ ఎక్కడుంది? उनके बहन कहाँ है ఉన్కి బెహన్, ఉన్కి कहाँ కహా హై. ఓకే. వాళ్ళతో వెళ్ళి ఆడుకో, వాళ్ళతో వెళ్ళి ఆడుకో. వాళ్ళతో उनसे जाकर खेलो ఓకే. వాళ్ళ నుండి దూరంగా జరుగు. उनसे उनसे दूर दूर सरक వెరీ గుడ్. అయితే వర్డ్స్ బాగా గుర్తున్నాయి మీకు. సర్కో. सरको ఉన్సే ఖూబ్ సర్కో. ఓకే. నెక్స్ట్ ఆ వాళ్ళలో వాళ్ళలో మీ భర్త ఎక్కడున్నారు? వాళ్ళలో మీ उन భర్త ఎక్కడున్నారు? उनमें आप आपके पत्नी कहाँ है భర్త, భర్త. आपके पति कहाँ है పతి కా హై. ఉన్మే ఆప్కే పతి కా హై. వాళ్ళలో మీ భార్య ఎక్కడుంది? आ वाला उनमें आपकी ఆ, पत्नी कहाँ है పత్ని, ఆప్కి పత్ని కహా హై. ఓకే. వాటిపైన పెట్టొద్దు, వాటిపైన పెట్టొద్దు. उन पर मत रखो ఉన్ పర్ మత్ రఖో. ఓకే. ఆ వాళ్ళ కోసం టిఫిన్ వండు, వాళ్ళ కోసం టిఫిన్ తయారు చేయి. उनके लिए नाश्ता बनाओ నాస్తా బనావో. ఓకే. ఆ వాళ్ళతో పాటు వెళ్ళి కూరగాయలు తీసుకురా. उनके उनके साथ जाकर सब्जियों लाओ లావో. ఓకే. ఆ వాటి దగ్గర కూర్చోవద్దు. उनके पास मत बैठो ఇంకే పాస్ మత్ బయట. ఓకే మ్యామ్, వెరీ గుడ్. నెక్స్ట్ సమీర గారు. నెక్స్ట్ కౌన్ అండి. ఎస్. కౌన్ ఎవరు? కౌన్, కౌన్ అంటే ఎవరు? ఇప్పుడు ఇంట్లో ఎవరున్నారు? ఇంట్లో ఎవరున్నారు? घर में कौन है? అంతే. కౌన్ అంటే ఎవరు అంతే. గర్మే కౌన్ హై. అది ఇంట్లో ఎవరైనా ఉన్నారా అంటే ఏమంటారు? ఎవరైనా घर ఉన్నారా? में कोई है क्या? ఎస్. గర్మే కోయి హై క్యా, ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఇంట్లో ఎవరైనా ఉన్నారా? గర్మే కోయి క్యా. ఓకే. ఇప్పుడు ఎవరు? ఇప్పుడు మీరు ఏదో ఒక ఐటమ్ తెచ్చి ఎవరికి కావాలి అన్నారు, ఏమంటారు? ఎవరికి కావాలి? किसको चाहिए? తీసుకో చాహియే. ఓకే. ఆ ఎవరిని చూసావు? దేఖా అంటాం పాస్ట్ టెన్స్ లో. ఎవరిని చూసావు? किसको देखा? ఓకే. ఇది ఎవరి ఫోన్ ఇది? ये किसका फोन है? ఎవరి కొడుకీడు? किसका बेटा है? కా బేట. ఎవరి కూతురు? किसकी बेटी है? ఇస్కి బేట. ఎవరి పిల్లలు? किसके बच्चे हैं? ఎవరి కూతురు? किसकी बेटी है? ఎవరి అమ్మ? किसकी माँ है? ఎవరి చెల్లి? किसकी बहन है? ఎవరి భార్య? किसकी पत्नी है? ఎవరి భార్యలు వద్దులేండి. ఓకే. ఎవరి కూతుర్లు? किसकी बेटी? అంటే అంటే కూతుర్లు అన్నా కూతురు అన్నా కీయే పెట్టుకుంటాం, అదేం చేంజ్ అవ్వదు. ఓకే. ఆ
ఎవరితో చేసావు అంటే యాక్చువల్ గా ఎవరితో చేసావు అంటే పాస్ట్ టెన్స్, ట్రై చేయండి పర్లేదు చెప్తాను. చేసావు అంటే కియా, किससे किया కిస్సే కియా. किससे किया ఎవరి నుండి తెలుసుకున్నావు, किससे मालूम किया మాలూం కియా అంటాం అనమాట. అది పాస్ట్ టెన్స్, కమింగ్ క్లాసెస్ లో వస్తుంది. కిస్సే మాలూం కియా. ఓకే, ఎవరి వల్ల తెలిసింది, किससे मालूम మాలూం హు మాలూం హువా అంటాం हुआ అనమాట. కిస్సే మాలూం హువా. ఓకే. ఆ ఎవరిలో ఈ క్వాలిటీ చూసావు నువ్వు, किसके ఎవరిలో क्वालिटी देखा ఏ క్వాలిటీ దేఖా, దేఖా ఇవన్నీ వస్తాయి కమింగ్ క్లాసెస్ లో. కిస్సే తుమే ఏ గుణ్ దేఖా. ఓకే, ఎవరి కోసం వచ్చావు, किसके लिए आया కిస్కే లియే ఆయా. ఓకే, ఎవరితో పాటు వెళ్ళావు, किस किसके पास गया కిస్కే సాత్ గయా. ఓకే, అవన్నీ టెన్స్ లోకి వస్తాయి. కిస్కే సాత్ గయా. ఓకే, ఎవరి దగ్గర కూర్చున్నావు, బయట, किसके पास बैठा కిస్కే పాస్ బయట, కిస్కే పాస్ బయట. बैठा ఓకే, ఎస్ మ్యామ్, గుడ్. ఎస్, ఓకే దీపిక గారు, 2 minutes అండి అయిపోయింది. హలో హలో సార్. దీపిక, సార్. దీపిక గారు. ఓకే, కారక్ టేబుల్ మొత్తం మిక్స్ చేస్తానండి. చెప్పండి, ట్రై చేయండి, బాగుంటుంది. ఓకే. ఎస్, అతడికి కాఫీ ఇవ్వు, అతడికి కాఫీ ఇవ్వు. इसको कॉफी दे దే దో, दे दो కదండి, ఉస్కో కాఫీ దే దో, ఉస్కో कॉफी दे కాఫీ దే దో. कॉफी दे दो నేను మొత్తం మిక్స్ చేస్తున్నాను చూడండి, మేడం చెప్పిన తర్వాత హైలైట్ చేస్తాను. ఓకే, దీనిపైన పెట్టొద్దు, దీనిపైన పెట్టొద్దు. దీనిపైన పెట్టొద్దు. ఉమ్, దీనిపైన इस पर मत हाँ। रखो इस पर मत रखो, इस पर मत रखो. मत ఓకే, रखो इस पर मत रखो. मत ఓకే, रखो వాళ్ళ వాళ్ళ ఇల్లు చాలా బాగుంది, వారి యొక్క ఇల్లు చాలా బాగుంది, వారి ఇల్లు చాలా బాగుంది. वारे చాలా బాగుంది. उसके घर बहुत ఆ, अच्छा है ఇల్లు ఒకటేగా, ఇల్లు ఒకటేగా ఉంది. इसका घर अच्छा ఉస్ ఎట్లా అవుతుంది, इन వారి ఇల్లు అన్నాను, వారు అంటే సమ్ ప్లూరల్, వారి उनके ఇల్లు, ఇల్లు ఒకటే. उनका ఉన్కా घर अच्छा है, ఉన్కా उनका घर घर अच्छा है. अच्छा है ఆమె దగ్గర కూర్చో, ఆమె దగ్గర కూర్చో. हमें देखे उनके पास बैठो ఆమె ఒకటే ఉంది అక్కడ, ఒక్కతే ఉంది అక్కడ. ఒక్కలే ఉంటే ఉస్ వస్తుంది. उसके पास बैठो ఉస్కే పాస్ బెట్టో. ఓకే, पास बैठो మీ మీ ఆరోగ్యం ఎలా ఉంది, మీ హెల్త్ ఎలా ఉంది. आपका हेल्थ कैसा है కైసా హై, యాక్చువల్ గా హెల్త్ ని తబియత్ అంటాం అన్నమాట. తబియత్ స్త్రీలింగ तबीयत శబ్దం కాబట్టి ఆప్కి हाँ తబియత్ కైసీ तबीयत హై అన్న. कैसा है कैसी है లేదంటే ఆప్కా హెల్త్ కైసా హై, సింపుల్. మీకు ఆ టైంలో గుర్తు రాలేదు, హెల్త్ పెట్టేసి ఆప్కా హెల్త్ కైసా హై, ఆప్కా హెల్త్ కైసా హై. कैसा है ఓకే, బస్, వెరీ గుడ్. నెక్స్ట్ ఈషా, లాస్ట్. यस सर। ఓకే, నేను హైదరాబాద్ లో ఉన్నాను. मैं हैदराबाद में हूँ। मैं హైదరాబాద్ మే, నీకేం కావాలి, आपको क्या चाहिए? జస్ట్ నీకే ఫ్రెండే, నీకేం కావాలి, तुमको क्या चाहिए? తుమ్కో క్యా చాహియే. మన మన కార్ ఎక్కడుంది, हमारा कार कहाँ है? హమారా కార్ కహా హై, హమారా కార్ కహా హై. कहाँ? ఓకే, ఓకే. అతని పిల్లలు చెన్నైలో ఉన్నారు, అతని పిల్లలు చెన్నైలో ఉన్నారు. उसका बच्चा चेन्नई में है। పిల్లలు అన్నాను కదా, పిల్లలు. बच्चे बच्चे चेन्नई में है। ఉస్కే బచ్చే చెన్నై మే హై. ఓకే, ఎస్, రాముని భార్య సీత. राम की पत्नी सीता है। ఎస్, రామ్ కి పత్ని సీత హై. ఓకే, ఎవరితో మాట్లాడొద్దు, అసలు ఎవరితో మాట్లాడొద్దు. अ, किससे मत बात करो। యాక్చువల్ గా నేను ఇక్కడ ఎవరు అన్నాను, ఎవరితో అన్నప్పుడు ఎట్లా किसी యూజ్ से చేయాలి, मत కిసీ సే మత్ బాత్ కరో, बात करो। కిసీ సే మత్ బాత్ కరో. వాటిలో నీ ఫోన్ ఎక్కడుందో తీసుకో, వాటిలో నీ ఫోన్ ఎక్కడుందో తీసుకో. अ, उसमें వాటిలో కదా, ఎక్కువ ఉన్నాయి అక్కడ, వాటిలో. यस सर। उन ఉమ్, उनमें ఉమ్, ఉమ్, उनमें ఉమ్.
నీ ఫోన్ ఎక్కడ ఉందో, తుమారా ఫోన్ ఎక్కడ ఉంది, ఎక్కడ ఉందో, तुम्हारा फोन కహా హై, कहाँ है? తీసుకో, ले ले लो। లేలో. ఓకే, ఓకే. ఎస్. ఓకే, నా పైన చాలా బాధ్యతలు ఉన్నాయి. मेरे बारे में నా పైన, मेरे पर, నో, मुझे ముझ पर, पर. मुझ पर ఓకే కూడా కాదు, ముझ पर है, मुझ पर बहुत सारे. मुझ पर बहुत सारे చదువు. జిమ్మేదారియా హై, రెస్పాన్సిబిలిటీస్. నా కోసం जिम्मेदारी। నా కోసం ఈ ఒక్క చిన్న పని చేయి, నా కోసం ఈ ఒక్క చిన్న పని చేయి, నా కోసం. ना कोसम, मुझसे, నో, मेरे लिए, मेरे लिए मेरे लिए एक छोटा सा काम, छोटा काम छोटा सा काम करो। करो. ఓకే, డాడీతో పాటు వెళ్ళు. पिताजी के साथ जाओ। ఓకే, నా దగ్గర కూర్చోవద్దు, దూరంగా వెళ్ళు. मेरे पास मत बैठो, दूर जाओ। దూర్ से. ఓకే, బస్, వెరీ గుడ్. ఇట్లా ప్రాక్టీస్ చేస్తే कारक बहुत आसान है, చాలా ఈజీ. ओके, इसी तरह प्रैक्टिस कीजिए, तो मंडे भी एक बार रिवाइज